కబ్జాదారులకు సహకరిస్తున్న నిజాంపేట్ కమిషనర్ అంటండి. ఎంఆర్ఓ లేఖ ఇచ్చిన చర్యలు తీసుకొని కమిషనర్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఆకుల సతీష్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారంట. అధికారుల ధనదాహనానికి ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు హారతి కర్పూరంలో కరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులు కొమ్ముగాస్తుండడంతో కోట్లలో చేసే ప్రభుత్వ భూములను నిజాంపేట కార్పొరేషన్లో కనుమరుగైపోతున్నాయి. ప్రభుత్వ భూముల్లో చెరువులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు నిజాంపేట కమిషనర్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారే కబ్జాదారులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని, ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ టీం సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట కార్పొరేషన్ సర్వే నెంబర్ 274 చూపిస్తూ సర్వే నెంబర్ 233/15లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని విల్లాలకు అనుమతులు పొందారని, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాచుపల్లి ఎంఆర్ఓ కమిషనర్కు లెటర్ రాసి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కమిషనర్ ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. బాచుపల్లి సర్వే నెంబర్ 141 అనుమతి తీసుకొని 142 యుఎల్సి ప్రభుత్వ భూమిని చేపట్టిన కాన్ఫరెన్స్ డెవలపర్స్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బాచుపల్లి బందంకొంట చెరువులో విజన్ కన్స్ట్రక్షన్స్ ఎన్ఓసి లేకుండా చెరువు ఎఫ్టీఎల్ నియమిస్తున్న నిర్మాణానికి ఫిబ్రవరి నోటీస్ ఇచ్చినప్పటికీ ఎలాంటి నోటీస్ ఎందుకు డిమాండ్ చేయాలని చెప్తున్నారు.